Hello everyone, welcome to JRS Multi Skill Center. This is Rangas from Jinka. Before jumping into my class, I would like to share something very important with you. All of my videos are purely meant to make the viewers speak good English. But many of us think that only by listening to classes, they want to speak good English. Listening is not speaking. If you want to speak good English, you have to speak. You have to practice. That is the key. So, many of you think that I can understand English but I am not able to speak English. The reason why you are not able to speak English is you are not practicing. You are not giving the experience of practicing to your mouth. So get used to speaking English. Use my sessions, my videos to speak English. Practice English along with me. So watch my videos provided if you practice along with me on every day. Practice. Practicing is the key to speak good English. All the best. Hello everyone. In today's class, I am going to teach you the topic seem, seems, seemed. ఒక స్ట్రక్చర్ చూద్దాం. దే సీమ్ టు బీ డాక్టర్స్. వాళ్ళు డాక్టర్లు ఉన్నట్లున్నారు. మనం తెలుగులో మాట్లాడుతుంటాం. ఆయన లాయర్ ఉన్నట్లుగా ఉంది, వాళ్ళు డాక్టర్లు ఉన్నట్లుంది, ఆయన పోలీస్ ఉన్నట్లుంది. అంటే ఉన్నట్లు ఉంది అని మనం గెస్ చేయడం. అతను పోలీసా లేదా మనకు తెలియదు, అతను లాయరా అవునా మనకు తెలియదు, అతను డాక్టరా కాదా మనకు తెలియదు. అతను డాక్టర్ అనుకో మనం ఏమనేవాళ్ళం, హీజ్ ఏ డాక్టర్ అనేవాళ్ళం. వాళ్ళు డాక్టర్లు అనుకో దే ఆర్ డాక్టర్స్ అంటాం. దే ఆర్ డాక్టర్స్ అంటాం. వాళ్ళ డాక్టర్లని మనకు తెలిస్తే 100% దే ఆర్ డాక్టర్స్. వాళ్ళ డాక్టర్లను తెలిస్తే మనం దే ఆర్ డాక్టర్స్ అని చెప్పాలి. వాళ్ళు డాక్టర్లుగా ఉన్నట్లుంది అని చెప్పాలన్నప్పుడు దే సీమ్ టు బీ డాక్టర్స్. దే సీమ్ టు బీ డాక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి? దే సీమ్ టు బీ డాక్టర్స్ అని అంటే దీన్ని విడమర్చి రాయాలంటే ఇట్ సీమ్స్ దట్ దే ఆర్ డాక్టర్స్. దే ఆర్ డాక్టర్స్. ఇట్ సీమ్స్ దట్ అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ దట్ అంటే అనిపిస్తుంది. ఏమని? వాళ్ళు డాక్టర్లని అనిపిస్తుంది. అంటే వాళ్ళు డాక్టర్లో అవునో కాదో మనకు తెలియదు, కానీ మనకు అనిపిస్తుంది అన్నమాట. అంటే వాళ్ళను ఆకారాన్ని చూసినప్పుడు లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు మనకు అనిపించడం, దాన్ని ఏమంటామంటే దే సీమ్ టు బీ డాక్టర్స్. దే సీమ్ టు బీ డాక్టర్స్ లేదా ఇట్ సీమ్స్ దట్ దే ఆర్ డాక్టర్స్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సీమ్ అన్నది ఐ, వి, యు, దే, వీటి పక్కన సీమ్ అని రావాలి. హీ, షీ, ఇట్, వీటి పక్కనేమో సీమ్స్ అని రావాలి. రైట్? హీ సీమ్స్ టు బి ఏ లాయర్ అంటే అర్థం ఏంటి? అతను లాయరో కాదో మీకు తెలియదు, కానీ ఆయన ఆకారాన్ని చూసి మీకు అనిపించింది అనుకో, ఆయన బాడీ లాంగ్వేజ్ని చూసి మీకు అనిపించింది అనుకో, ఆయన లాయర్ ఉన్నట్లుగా ఉన్నాడు, అతను లాయర్ అని అనిపిస్తుంది అని చెప్పాలనుకుంటే అప్పుడేం చెప్పాలంటే హీ సీమ్స్ టు బి ఏ లాయర్. అంటే దీన్ని విడమర్చి చెప్పాలంటే ఇట్ సీమ్స్ దట్ హీ ఈజ్ ఏ లాయర్. అతను లాయర్ అని అనిపిస్తుంది లేదా అతను లాయర్గా ఉన్నట్లుంది, అతను లాయర్ ఏమో అన్న గెస్సింగ్ లాగా అన్నమాట. సీమ్స్ అంటే ఆకారాన్ని చూసి. అర్థమవుతుంది కదా స్ట్రక్చర్? అంటే ఇక్కడ స్ట్రక్చర్ రాసుకోవాలంటే ఏమొస్తుంది? ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ కానీ, వి కానీ, యు కానీ, దే అయితే అప్పుడేమొస్తుంది? సీమ్. తర్వాత ఏమొస్తుంది? టు బీ. ఏమొస్తుంది? టు బీ. తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ నేమ్ వస్తుంది. నేమ్ ఏమొస్తుంది? నేమ్ వస్తుంది.
గమనించాలా, సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ, వి, యు, దే అయితే సీమ్ వచ్చి పక్కన టు బి వచ్చి తర్వాత నేమ్ రావాలి. అదే సబ్జెక్ట్స్ వచ్చేసి హీ, షీ, ఇట్ అనుకోండి, అప్పుడు సీమ్ బదులు ఏమొస్తుంది, సీమ్స్. టు బి కామన్గా ఉంటుంది, నేమ్ కూడా కామన్గా ఉంటుంది. వాళ్ళు లాయర్లుగా ఉన్నట్లుంది, దే సీమ్ టు బి లాయర్స్. ఆ విధంగా అనమాట. నేమ్స్ ఏదైనా పెట్టవచ్చు అనమాట. ఓకేనా. షీ సీమ్స్ టు బి ఏ టీచర్. ఆమె టీచర్ ఉన్నట్లుంది లేదా ఆమె టీచర్గా అనిపిస్తుంది అని చెప్పడానికి షీ సీమ్స్ టు బి ఏ టీచర్ అని చెప్పొచ్చు అనమాట. ఏదైనా తీసుకోండి. రైట్. ఓకే. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఏం చేయొచ్చు మనము, సబ్జెక్ట్ ప్లస్ సీమ్ ప్లస్ టు బి తర్వాత నేమ్ పెట్టాము. ఈ నేమ్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే క్వాలిటీ కూడా పెట్టచ్చు. క్వాలిటీ కూడా పెట్టచ్చు. క్వాలిటీ అంటే ఏంటి, ఈరోజు నువ్వు డల్గా ఉన్నట్లుంది, ఈరోజు నువ్వు డల్గా ఉన్నావంటే యు ఆర్ డల్ అంటే యు ఆర్ డల్. అది ఇంకా ఫిక్స్ అనమాట, నువ్వు డల్గా ఉన్నావని. ఇంకా కానీ యూ సీమ్ టు బి డల్, ఇక్కడ డల్ అని రాయండి. యూ సీమ్ టు బి డల్ అంటే అర్థం, నువ్వు డల్గా ఉన్నావో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నువ్వు లోపల డల్గా లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు నీ ఆకారాన్ని చూస్తే లేదా నీ బాడీ లాంగ్వేజ్ని చూస్తే నాకు డల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పాలంటే యూ సీమ్ టు బి డల్ టుడే. ఈరోజు నువ్వు డల్గా ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పడం అన్నమాట. అర్థమవుతుందా లేదా? ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే యు ఆర్ హ్యాపీ. నేను ఇట్లా చెప్పాలనుకోవట్లేదు, నువ్వు సంతోషంగా ఉన్నావు అని చెప్పాలనేది కాదు నా ఉద్దేశం. నువ్వు సంతోషంగా ఉన్నట్లుంది ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నట్లుంది. అప్పుడేం చెప్పాలా, యూ సీమ్ టు బీ హ్యాపీ టుడే. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నట్లు ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ క్వాలిటీ కూడా చెప్పొచ్చు. ఓకే. తర్వాత దే ఆర్ ప్లేయింగ్ అన్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్లేయింగ్. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అది మనకు తెలుసు ఖచ్చితంగా 100%. వాళ్ళు ఆడుతున్నట్లు ఉంది అని చెప్పాలంటే దే సీమ్ టు బి ప్లేయింగ్. ఓకేనా. దే సీమ్ టు బి ప్లేయింగ్. ఇక్కడ V4 కూడా పెట్టచ్చు. అంటే స్ట్రక్చర్లో ఏం తీసుకురావచ్చు, V4 వెర్బ్ యొక్క 4వ రూపం. వాళ్ళు మాట్లాడుతున్నారు, దే ఆర్ టాకింగ్. వాళ్ళు మాట్లాడుతున్నట్లుంది, దే సీమ్ టు బి టాకింగ్. వాళ్ళు కొట్టుకుంటున్నారు, దే ఆర్ ఫైటింగ్. అట్లా కాకుండా వాళ్ళు కొట్టుకున్నట్లు ఉంది అని చెప్పాలంటే దే సీమ్ టు బి ఫైటింగ్. అంటే ఇప్పుడు కొట్టుకుంటూ ఉన్నట్లు అనిపించడం అన్నమాట. అది 100% చెప్పట్లేదు. 100% అంటే దే ఆర్ ఫైటింగ్. దే సీమ్ టు బి ఫైటింగ్ అంటే వాడు కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది నాకు. వాళ్ళు కొట్టుకుంటున్నారా నిజంగా లేదని నాకు తెలియదు. ఓకే. తర్వాత యూ సీమ్ టు బి వర్కింగ్. నువ్వు పని చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. యు ఆర్ వర్కింగ్ అంటే నువ్వు పని చేస్తున్నావు. యూ సీమ్ టు బి వర్కింగ్ అంటే నువ్వు పని చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. నువ్వు పని చేస్తున్నట్లు ఉన్నావు లేదా నువ్వు పని చేస్తున్నట్లు నాకు అనిపించడం. యూ సీమ్ టు బి స్టడీయింగ్. నువ్వు చదువుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చదువుతున్నట్లు నాకు అనిపిస్తుంది. యూ సీమ్ టు బి స్టడీయింగ్. ఈ రకంగా చెప్పొచ్చు అన్నమాట. అదే సబ్జెక్ట్స్ హీ షీట్ అయితే హీ సీమ్స్ టు బి ప్లేయింగ్, హీ సీమ్స్ టు బి స్టడీయింగ్, హీ సీమ్స్ టు బి రైటింగ్. అతను రాస్తున్నట్లు అనిపిస్తుంది, అతను చదువుతున్నట్లు అనిపిస్తుంది
అట్లా అనమాట. అంటే V4 కూడా వాడవచ్చు ఈ స్ట్రక్చర్లో. అదేవిధంగా V3 కూడా వాడచ్చు. అతను ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడంటే లేదా వారు ఆర్మీకి సెలెక్ట్ అయ్యారంటే దే ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ ఆర్మీ. దే ఆర్ సెలెక్టెడ్ అని చెప్పొచ్చు. వాళ్ళు సెలెక్ట్ అయినట్లు ఉంది అంటే మనకు అనిపిస్తుంది. వాళ్ళు సెలెక్ట్ అయ్యారో లేదో తెలియదు, బట్ మనకు అనిపిస్తుంది. మనకు అనిపించినప్పుడు మనం ఏం చెప్పాలా? దే సీమ్ టు బీ సెలెక్టెడ్. ఈ సెలెక్టెడ్ అనేది ఏంటి? వెర్బ్ యొక్క మూడో రూపం అన్నమాట. పాస్ట్ పార్టిసిపుల్ అని గ్రామటికల్ టర్మ్. వాళ్ళు సెలెక్ట్ అయినట్లు నాకు అనిపిస్తుంది, ఆ రకం అన్నమాట. ఇట్లా ఏదైనా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? అదేవిధంగా హీ షీట్తో కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో హీ షీట్తో కూడా హీ సీమ్స్ టు బీ ఇన్వైటెడ్. హీ ఈజ్ ఇన్వైటెడ్ అంటే అతన్ని ఇన్వైట్ చేశారు. హీ సీమ్స్ టు బీ ఇన్వైటెడ్ అంటే అతన్ని ఇన్వైట్ చేసినట్లు ఉంది. హీ సీమ్స్ టు బీ ఇన్వైటెడ్. హీ సీమ్స్ టు బీ ఆస్క్డ్ అంటే అతను అడిగినట్లు అనిపిస్తుంది అన్న మీనింగ్ అనమాట. అతన్ని అడిగారు అంటే హీ ఈజ్ ఆస్క్డ్. అతను అడిగినట్లు ఉంది అంటే హీ సీమ్స్ టు బీ ఆస్క్డ్. అతన్ని ప్రమోట్ చేసినట్టు ఉంది. హీ సీమ్స్ టు బీ ప్రమోటెడ్. అతన్ని ప్రమోట్ చేసినట్లు ఉంది అంటే మనకు అనిపించడం. అతన్ని ప్రమోట్ చేశారో లేదో మనకు తెలియదు, కానీ మనకు అనిపించడం అనమాట. హీ సీమ్స్ టు బీ ప్రమోటెడ్. సో ఈ రకంగా మనము చెప్పచ్చు అనమాట. రైట్. నెక్స్ట్, టు హ్యావ్ ప్లస్ V3. సేమ్ స్ట్రక్చర్. సీమ్ అనేది అట్లే ఉంటుంది. కాకపోతే టు బీ బదులు ఏమొచ్చిందంటే టు హ్యావ్ V3 వచ్చిందనమాట. టు హ్యావ్ V3 వచ్చిందంటే అర్థమైంది, ఒక పని చేసినట్లు ఇప్పుడు అనిపిస్తుంది. పని ఏమో గతంలో అయిపోయి ఉంటుంది, గతంలో చేసినట్లు ఇప్పుడు అనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్, యూ సీమ్ టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. యూ సీమ్ టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. యూ సీమ్ టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ నువ్వు పూర్తి చేసినట్లు అనిపిస్తుంది అంటే ఇప్పుడు అనిపించడమే. ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేసినట్లు, గతంలో హోంవర్క్ చేసినట్లు ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నువ్వు హోంవర్క్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. నువ్వు హోంవర్క్ చేసినట్లు అనిపిస్తున్నావు. నువ్వు హోంవర్క్ చేసినట్లు ఉంది అని చెప్పడానికి యూ సీమ్ టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. అదేవిధంగా హీ షీట్తో చెప్తే హీ సీమ్స్ టు హ్యావ్ ఈటెన్ ఫుడ్. అతను అన్నం తిన్నట్లు ఉంది. అతను అన్నం తిన్నాడో లేదో మనకు తెలియదు, తిన్నట్లు ఉంది అంటే ఆ పని చేసేసినట్లు మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అతని ఆ పని చేసినట్లు ఇప్పుడు అనిపించడం అన్నమాట. అప్పుడు టు హ్యావ్ ప్లస్ V3. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినట్లు ఉంది. దే సీమ్ టు హ్యావ్ గాన్ టు హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపించడం అన్నమాట. సో ఈ రకంగా సీమ్స్ స్ట్రక్చర్ మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా సీమ్డ్ అంటే అర్థం ఏంటి? సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సీమ్డ్. టు బీ ప్లస్ టు బీ తర్వాత ఏం రావచ్చు? నేమ్స్ రావచ్చు. తర్వాత ఏం రావచ్చు? క్వాలిటీ రావచ్చు. తర్వాత ఏం రావచ్చు? V4 రావచ్చు. తర్వాత ఏం రావచ్చు? V3 రావచ్చు. ఓకే. అతను డాక్టర్ అన్నట్లు నాకు అనిపించింది. హీ సీమ్డ్ టు బి ఏ డాక్టర్. అతను డాక్టర్ అన్నట్లు నాకు అనిపించింది అని చెప్పడం కోసం అన్నమాట.
యూ సీమ్డ్ టు బీ ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ అన్నట్లు అనిపించింది, వాళ్ళు డాక్టర్లు అన్నట్లు అనిపించింది. దే సీమ్ టు బీ డాక్టర్స్. రైట్. నువ్వు బిజీగా ఉన్నట్లు అనిపించింది. నేమ్స్ వచ్చేసి చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీ. క్వాలిటీ ఏం చెప్పొచ్చు? దే సీమ్ టు బీ బిజీ, దే సీమ్ టు బీ బిజీ. టు బీ అనేది అట్నే ఉంటుంది. నేమ్ బదులు ఏం పెట్టాలా? క్వాలిటీ పెట్టాలి. క్వాలిటీ అంటే అడ్జెక్టివ్స్. బిజీ, నువ్వు వాళ్ళు బిజీగా ఉన్నట్లు అనిపించింది. దే సీమ్డ్ టు బీ బిజీ, అతను బిజీగా ఉన్నట్లు అనిపించింది. ఈ సీమ్డ్ టు బీ బిజీ. సో ఆ రకంగా అంటే స్ట్రక్చర్ ఏమి మారదు. ఇక్కడ మారేది ఏంటంటే సీమ్, సీమ్స్, సీమ్డ్, సీమ్, సీమ్స్, సీమ్డ్. రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. జస్ట్ మనం రీప్లేస్ చేసుకోవడం వర్డ్స్. ఓకే. సో ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మీరు సెంటెన్సెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇట్ ఈస్ ఏ మోర్ యూస్ఫుల్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్, అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ ఆన్ డైలీ బేసిస్.